నమస్తే ఎంపీ న్యూస్ మనపల్లి న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. సగం మంది హాజరు 1763 మందికి మళ్ళీ నీట్ పరీక్ష పెడితే రాసింది 811 మంది. అక్రమార్కులపై సిబిఐ ఎఫ్ఐఆర్. నీట్ పరీక్ష రాసిన ఎగ్జామ్ రాసిన విద్యార్థులు వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి. మళ్ళీ ఎగ్జామ్ పెడితే నీట్ ఎగ్జామ్ పెడితే 1763 మందికి సగం మంది హాజరైనట. దీనివల్ల నీట్ మొత్తం రద్దయి మళ్ళీ ఫ్రెష్గా నిర్వహించాలని ఆందోళన జరుగుతున్నాయి. దీనిపై మల్లికార్జున గారికి ఇది బాధ్యత మొత్తం ప్రధాన వహించాలి. ఈ బాధ్యత కేంద్రాంతే కాబట్టి ఎగ్జామ్ నిర్వహించేది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి ఈ బాధ్యత మొత్తం కేంద్రం వహించాలని చెప్పేసిన వార్త మనం చూడవచ్చు. నేటి నుంచి 14 లోక్సభ సమావేశాలు. మొన్న జూన్ 4వ తారీఖు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దాంట్లో ఎన్డీఏ విజయం సాధించింది కాబట్టి ఇప్పుడు కొలువు తీరుతుందట. ఫస్ట్ ఈ రోజు నుంచి కొత్తగా ఎన్నికైన లోక్సభ ఎంపీలతోటి లోక్సభ సమావేశాలు జరుగుతున్న వార్త మనం చూడవచ్చు. అమెరికాలో పెళ్లి తోట బాపట్ల వాసి గది. ప్రపంచంలోనే అమెరికా గొప్ప దేశం అంటారు. చాలా మంది అమెరికాకి వెళ్ళిపోతారు. మరి అక్కడనే గొడవలు జరుగుతుంటే అక్కడనే మరి కాల్పు జరుగుతుంటే ఎందుకు అర్థం కాదు. ఈ బాపట్ల వాసి డల్లాస్లో, అమెరికాలో డల్లాస్లో సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నట. ఆ జాబ్ అప్పుడు కౌంటర్ కాడ కూర్చుంటే కౌంటర్ కాడ ఉన్న కాడికి వాళ్ళు వచ్చేసి మరి దొంగలు దుండగలు ఎవరో తెలియదు కాల్పులు జరిపారు. దాంట్లో ఎవరాళ్ళు ఆంధ్రాకు చెందిన బాపట్ల వాసి మృతి చెందిన వార్త మనం చూడవచ్చు. సింగరేణి మనగా ఎలా రోజుకు కుమిపోతున్నా బొగ్గు నిల్వలు వచ్చే పనుల్లో మిగిలిన 12 గనులు మాత్రమే. బొగ్గు గనులు ఇంతకుముందు నిక్షేపాలు బాగుండే, ఇప్పుడు రోజులకు తరిగిపోతున్నాయట. వచ్చే 15 ఏళ్లలో ఎన్ని గనులు ఉంటాయట? వచ్చే 15 ఏళ్లలో 12 గనులే మిగిలిపోతాయి. మరి బొగ్గు కొరత ఏర్పడుతుందనే వార్త మనం చూడవచ్చు. హైదరాబాద్లో జోరువాన. ఈ వాన ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఒక వాన వచ్చిందంటే రాష్ట్రం మొత్తం కూర్చేది. ఈ జూన్లో కురుతున్న వర్షం మాత్రం వరంగల్ జిల్లాలో ఉంటే హన్మకొండ జిల్లాలో, హన్మకొండ జిల్లా ఉంటే వరంగల్ జిల్లా ఉండు, హైదరాబాద్ ఉంటే ఇక్కడ. నిన్న జోరువాన హైదరాబాద్లో కురిసిన వార్త మనం చూస్తాం. మరి ఇక్కడ వరంగల్ జిల్లా మాత్రం లేదు. మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబానికి మరో షాక్. సురేష్ రేవణ అరెస్ట్. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ కర్ణాటక 96 ఆ ప్రాంతంలో ఒక 5 నెలలు 6 నెలలు ప్రధానమంత్రి ఉన్న దేవేగౌడ మనవాడు, ఆ దేవేగౌడ కుటుంబం చంపిన వాళ్ళు ఇంతకుముందే నెల కింద ఆయన వాళ్ళ వార్త వచ్చింది. అప్పుడు ఏమైంది? ఆయన ఎంపీగా పోటీ చేసి వాళ్ళ సహాయక కుటుంబం కాబట్టి మమ్మల్ని ఎవరేం చేస్తారనే అహంకారంతో ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వీడియోలు తీసి ఆ సెక్స్ ర్యాకెట్ నడిపిన వార్త ఇంతకుముందు చూసినాం. అప్పుడు ప్రజ్వల్ రేవన్న వేరే దేశంకి వెళ్ళి పోలీసులు చేద్దామంటే వెళ్ళిపోయి దొరికింది, మా జైలు పోయిండు. ఇప్పుడు మళ్ళీ ఎవరు? సూరజ్ రేవన్న అట. ఈయన కూడా దేవేగౌడ కుటుంబం చంపిన అతనే. ఈయన ఇప్పుడు అరెస్ట్ చేసిన వార్త మనం చూస్తున్నాం. ఈ రాజకీయ నాయకులు ఏమనుకుంటారో తెలియదు కానీ రాజకీయం చేసేది జనాల కోసం, జన సర్వీస్ చేయాలి తప్ప రాజకీయం అడ్డు పెట్టుకొని పోలీసులు అడ్డు పెట్టుకొని వీళ్ళు చేసే పనులు చీకట్లో ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ఇలాంటి శిక్ష పడాల్సిందే. సెల్ ఫోన్ దొంగల కోసం పోలీసుల వేట. వెంటాడి కాల్పులు జరిపి బుల్లెట్ కాయలతో పరారు. హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో స్టేషన్లో కానీ లేదంటే బస్ స్టేషన్లో కానీ దొంగలు రద్దీ ఉన్న కాడ ఫోన్ గుంజుకొని వెళ్ళిపోతున్న వార్త చాలా జరుగుతున్నాయట. దాన్ని మాట వేసుకొని పోలీసులు నిఘా వేసిన పోలీసు వాళ్ళు ఆ సెల్ ఫోన్ దొంగ దొరికించుకుందామని సెల్ ఫోన్ దొంగగా స్పాట్లు జరిగితే రెప్పపాటులే వాళ్ళని కాల్చిన కూడా ఆ బుల్లెట్ లోపల ఉంచుకొని తప్పించుకున్న వార్త చూడొచ్చు. రేపు వెళ్ళినా దొరికితే ఎడిపోలే కానీ బుల్లెట్ కాదని బుల్లెట్లు బాడీలు ఉండే తప్పించుకున్నారట దొంగలు. మరి దొంగతనం చేసేందుకు, బుల్లెట్ దించేందుకు, పురుగుడేందుకు, ఈ తలకనొప్పి ఎందుకు? ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాలి, సెల్ ఫోన్ దొంగతనం అయితే ఎప్పటికైనా కూడా దాన్ని ఆ కోడ్ తోటి ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు ఎన్ని రోజులకైనా, 2 నెలలకున్నా, 3 నెలలకున్నా, సంవత్సరాలకున్నా ఇంకో వేరే సిమ్ వేయంగా దానిలో ఆ సిమ్ ఉన్న ఇన్ఫర్మేషన్, ఆ పేరు మొత్తం, ఆ డేటా ఆన్లైన్లో అయితే ఎవరైతే సెల్ ఫోన్ పోయిందని అప్లై చేసుకుంటారో వాళ్ళకి వెళ్ళిపోతుందో వాళ్ళకి మెసేజ్ వస్తుంది. అప్పుడు ఈజీ ఆటోమేటిక్గా దొరుకుతాడు. ఏ విధంగా అయినా సెల్ దొరికితే మాత్రం ఎవరైతే వాళ్ళకి ఇచ్చాడు తప్ప ఇంట్లో ఉంచుకుంటే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతుంది. దాని ఐఎంఆర్ కోడ్ మొత్తం స్కాన్ చేస్తే మాత్రం ఎవరిదైనా దొరికిపోతారు. అది నెల కానీ 2 నెలలు కానీ. ఇప్పుడు ఆ దొంగతనాలు ఎక్కువైతున్నాడు సిగ్గర్ వల్ల. దాంతో పోలీసులు అప్రమత్తమై దొంగ పట్టుకోకపోతే వాడు ఉరికినట్టు దాన్ని పోలీస్ బుల్లెట్ కాలితే ఆ బుల్లెట్ బాడీలో ఉంచుకొని ఉరికిన వార్త మనం చూడవచ్చు. బీఆర్ఎస్కు మరో షాక్. కాంగ్రెస్లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కవితకు చాలా సన్నిహితుడట. అట్లాంటి అతను మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చి కండవ కప్పుకున్న వార్త మనం చూడవచ్చు. నిన్ననే ఎవరు పోచారం చేయనైండు, ఈరోజు సంజయ్ కుమార్ చేయనైండు. రోజుకు టీఆర్ఎస్ అధోగతి అయిపోతుంది. మరి పోదంటే కూడా టీఆర్ఎస్ పెద్దలు
కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఉరుకు లేదు పలుకు లేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రని అవసరం ఉన్నా లేకున్నా ఆంధ్ర తీసుకొచ్చి గుంపు లెక్క పెట్టుకున్నాం. ఇప్పుడు అదే పునరావృతం అవుతుంది మళ్ళీ. ఇప్పుడు నీకు మాట్లాడడానికి అర్హత లేదు, అటు ఎందుకు పోతాను కూడా నీకు అర్హత లేదు. ఆయన కూడా నువ్వు దీని గురించి అసలు మాట్లాడతాడు. మరి ఇంత తెలివి ఆయన మాట్లాడచ్చు కదా. మాటల్లో ఉరుకు లేదు పలుకు లేదు, తెలివి లేదు, ఏమి లేదు. పుస్తకాలు 80,000 పుస్తకాలు చదివి కూడా శుద్ధ దంగం ముచ్చట. మనిషి జీవితకాలం 80,000 పుస్తకాలు చదువుతాడు. ఎవరైనా ఎవరు చదవాలా సాధ్యం కానీ ముచ్చట. ఆయన చెప్పుకుంటాడు, నాకే తెలియదు అని చెప్పుకుంటాడు. అన్ని ఉల్టా మాటలు చెప్పుకొని అహంకారంతో ఓడిపోయిన ముచ్చట. ఇప్పటికైనా జనం దగ్గర రావాలంటే అసలు ఈయన గెలిచి పామదం అనుకునే ఎందుకైనా నాకు అర్థం కావట్లేదు. ఈయన గెలవడానికైనా పామదకే పోతారు. ఈయన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే అయినా వాళ్ళ ఎమ్మెల్యే అయినా ఈయన గెలవడానికి 20,000 పామోదు పోయిన ఎమ్మెల్యే అని పడతారు. 20,000 పామోదు ఎందుకు అంటాడు మరి ఈయనకు ఎమ్మెల్యేలకు అప్పుడు కట్టిందిగా ఈయన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ కట్టింది. మరి అది ఎందుకు కట్టినాడు? మరి అది జనాల సొమ్ము దుబారా చేసినట్టేనా? మరి జనాలు ఓట్లేసి ఎమ్మెల్యే చేసింది ఎందుకు? పాములు పడుకోవడానికి. పాములు పడుకొని ఎమ్మెల్యే కలుసుకుంటూ ఉండడానికి. నీకు క్యాంప్ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా రావచ్చు ఎవరైనా కూడా. ఆడికి వస్తే అందరికీ ప్రజల మనిషి అవుతావు. కానీ పాములు ఎప్పటి పాములు డుంగి మీద తిరుక్కుంటా షో చేసుకుంటూ దాన్ని ప్రజలకు వీడియో విడుదల చేసు ఏంది కథ, ఏంది కర్మ? ప్రజాస్వామ్యం ఉన్నది, రాజకీయంగా ఎన్నుకునేది జనాసర్వీస్ చేయడానికి, పాములు పడుకోవడం కాదు. గజ్వేల్ గురించి గెలిచింది కాబట్టి కేసీఆర్ గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి జనాలు సర్వీస్ చేయి. వారానికి ఒకసారో 10 రోజులకోసారో లేదా నెలకోసారో. అట్లా కాకుండా ఎప్పుడు చూసినా పామ్ హౌస్లో ఉంటాను, ఎప్పుడు చూసినా పామ్ హౌసే. ఎందుకు మరి నువ్వు గెలిపించేందుకు? మరి రానా చేయి, ఏమైనా కొత్తలానే వచ్చి జనం సర్వీస్ చేస్తారు గెలిచి. అంతేగాని కేసీఆర్, ఇంత తెలివైన కేసీఆర్, ఇంత మాజీ సీఎం కేసీఆర్ పామ్ హౌస్లో పడుకుడు కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి జనం సర్వీస్ చేయాలని జనాలు కోరుకుంటాను. కాబట్టి ఆ పని చెయ్యి. లేదంటే రాగిన తప్పుకో. నేనే ముఖ్యమంత్రి ఉంటా, నేనే ఎమ్మెల్యేని ఉంటాను జీవితకాలం అంటే అది కుదరని ముచ్చట. ఎమ్మెల్యే అంటే జన సర్వీస్ చేయాలి. ఇవి 20.